హలో, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు మనం చూడబోతున్నటువంటి ఒక బ్యూటిఫుల్ విలేజ్ సంపంగిగొంది. ఈ సంపంగిగొంది విలేజ్ చింతలపాడు పంచాయతీ జీకే కొత్త వీధి ఉంటుంది కదా, గూడెం కొత్త వీధి అంటారు. గూడెం కొత్త వీధి మండలంలో అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ విలేజ్ చాలా అందంగా ఉంటుంది. నాకు ఎక్స్పెక్టేషన్కి మించి ఉన్నది విలేజ్. రోడ్ చూసారా ఎంత అందంగా ఉందో. రోడ్కి ఇటు గ్రీనరీ కూడా చాలా బాగుంది. విశాఖపట్నం నుంచి 140 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఈ విలేజ్ నేను ఎంత ఎక్స్పెక్ట్ చేశానో అంతకు మించే ఉన్నది. యాక్చువల్గా చెప్పాలంటే ఒక కాశ్మీర్ ఫీల్ అయితే వచ్చింది. ఆంధ్రాలో కాశ్మీర్ అంత అందంగా ఉన్నది. అందువల్ల మీకు ఇంత గ్యారంటీగా చెప్తున్నాను. ఎక్కడ మిస్ అవ్వకుండా మొత్తం వీడియో అంతా చూడండి, మీరు గ్యారంటీగా ఇంప్రెస్ అవుతారు. సో ఫైనల్గా విలేజ్కి అయితే వచ్చాం. మేము విలేజ్కి వచ్చి చూసేసరికి ఇప్పుడు వాతావరణం ఇది. ఇక్కడ ఏంటి ఎంతమంది జనాలు ఉన్నారని చూసేసరికి అక్కడ రేషన్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. అంటే కోటా ద్వారా వాళ్ళకి సరుకులు ఇస్తున్నారు. ఆ సంపంగి విలేజ్ నుంచి అందరూ వచ్చి ఈ చెట్టు కింద నుంచి వచ్చి తీసుకుంటున్నారు అన్నమాట కోట. ఇప్పుడు అందరూ వచ్చి లగేజ్లు అయ్యి తల మీద మోసుకొని ఎలా వెళ్తున్నారో చూసారు. అక్కడ మేము యాక్చువల్లీ మంచి మండు టెండలో వెళ్ళాం. అమ్మా ఎక్కడికి వెళ్తున్నావు? బియ్యం కోట తీసుకోవడానికి వెళ్తున్నావా? ఓకే. సో ఇక్కడ టోటల్ 72 పీపుల్ ఉంటారు. ఇక్కడ 18 ఇల్లులు ఉంటాయి. ఇక్కడ లొకేషన్ ఎలాగుందంటే ఈ జమ్మూ కాశ్మీర్లోని పెహల్గామ్ అనే ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరి యొక్క ప్రత్యేకత ఏంటంటే చుట్టూ గ్రీనరీగా ఉండి చాలా అందంగా ఉంటుంది అన్నమాట పెహల్గామ్. సో ఆల్మోస్ట్ అంత అందంగానే ఉంటుంది ఈ అడవుల్లో ఉన్నటువంటి సంపంగిగొంది అనే విలేజ్. ఇటు అటు కూడా కొండల మీద చాలా హైట్లో ఉన్నటువంటి మొక్కలు ఉన్నాయి. ఈ మండు టెండర్లో కూడా ఎంత కూల్గా ఉందంటే మేము బైక్ మీద వెళ్తుంటే మాకు చలి ఇస్తుందంటే మీరు నమ్ముతారా? నిజంగా మాకు విపరీతంగా చలి కూడా ఉంది ఈ టైంలో, ఎండలో, మిడ్ సమ్మర్లో. సో పక్కన మనకు కనబడుతున్నది మేకల దొర్రి. సో ఆ ఊరికి సంబంధించినట్టు మేకల దొర్రెలన్నీ ఇక్కడ పెట్టారు. అంటే వాళ్ళు పెంచుకున్నటువంటి మేకలన్నీ కూడా అక్కడే ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ విలేజ్ లోపలికి వెళ్ళి ఆ విలేజ్ చూద్దాం ఒకసారి. ఆ ఊరు ఎలాగుంటుంది, ఆ ఊరిలో ఉన్న మనుషులతో ఒక్కసారి మాట్లాడదాం. వాళ్ళు ఎలాగ ఉంటున్నారు, ఏంటి పండిస్తున్నారు అన్నీ కూడా తెలుసుకుందాం వాళ్ళని అడిగి. ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి మొత్తం వీడియో, చాలా బాగుంటుంది. సో ఇది ఇల్లు చూస్తున్నారు కదా, ఈ ఇంట్లో కొత్తగా ఫంక్షన్ అయిందనమాట ఈ మధ్య. ఈ ఫంక్షన్ అవ్వడం వల్ల మన దగ్గరలాగా టెంట్లు అవి వేసుకోరు, వాళ్ళే ఓన్గా తయారు చేసుకుంటారు. ఈ ఆకులతోని గడ్డితోని ఈ పాకలాగా వేసుకొని దాని కిందన ఫంక్షన్ చేసుకుంటారు. సో లొకేషన్స్ అయితే మాత్రం ఫెంటాస్టిక్. అంటే మీకు మొత్తం మ్యాక్సిమం లొకేషన్ చూపించడానికే నేను ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడు మన విలేజ్లోని ఒకరితోని మాట్లాడదాం. ఇది మట్టితో ఇల్లు కడుతున్నారా? ఎవరు మీదేనా? పేరేంటండి మీది? నా పేరు మత్తల రామారావు అండి. మీది ఏ ఊరు? మీది సంపెంగుంది. సంపెంగుంది లగర్పేట పంచాయతీ. గూడెం మండలం, జిల్లా అల్లూరు జిల్లా. మొత్తం మీ ఊరు కోసం చెప్పండి. మామూలుగా వ్యవసాయం పని చేస్తుంటాం. వ్యవసాయం పని మా ఊరంతా. ఏంటి పండిస్తారు? వరిధాన్యము, సామలు, సోళ్ళు, ఇంకా వరిధాన్యం. దాన్ని కూడా పండిస్తారు. ధాన్యం పొలాలు ఉన్నాయి కదా. మళ్ళా పసుపు కూడా పండిస్తారు. పసుపును పండిస్తామండి. కాఫీ కూడా కాఫీ ఉన్నదండి. మా ఊళ్ళో వరకు అందరికి ఉన్నామండి కాఫీలు. మరి మీరు పండించిన పంట అది కూడా ఎక్కడ అమ్ముతారు? మరి మాకు ఇక్కడ సౌకర్యాలు ఇక్కడ వేస్తారండి. కొనేసుకుంటారు. ప్రైవేట్ సౌకర్యాలు వేస్తారు. వచ్చమని మనకి మన పైసలు ఉంటాయి కదా, సౌకర్యాలు కూడా 20,000 30,000 అడుకుంటాం. అడుకున్న తర్వాత ఇంకా దించి పండినప్పుడు బాగా తీసుకుంటారు, డబ్బు ఇస్తారు మనకి. అది పండినప్పుడు పండి ఇచ్చేస్తాం. ఓకే ఓకే. అంటే కాపులు అలాంటివే కానీ పసుపు కాపులు వేస్తాం సౌకర్యాలకి. ఇంకా ధాన్యంలో అలాంటి ఇవ్వం.
సొంతం తినడానికి పని చేస్తావు అది. అది మీకు సొంతానికి పని ఆ. ఈ ఊర్లో ఎంతమంది ఉంటారు? ఉంటారు సార్, మరి అక్కడ మాట్లాడుతున్నాడు పాస్టర్కి తెలుసు. ఇప్పుడు చింతపండు మీరు మీకు పండిన చింతపండు ఇదంతా? నాకు పండిందండి. ఈ చెట్లు అంతా మావే. ఈ చెట్లు ఎక్కడ ఉన్నాయి? ఇవ్వండి మీ చెట్లు మొత్తం ఇవ్వంతా మా. ఇంకా కొన్ని దులుపలేదండి, ఇది కొద్దిగా దులిపితే ఇంకా అప్పటి నుండి ఇల్లు మీద ఇంకా ఇలా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు మీద పడిపోయాము, అందుకే ఆ చెట్లు కూడా ఉండిపోయి. చలికాలం మాత్రం బాగా ఎక్కువ చలి అండి. చలి భరించలేం. ఇప్పటికే చూడు మంచి పడిపోతుంది ఇప్పటికే చలి. లేకపోతే ఇప్పుడు వేసగలం ఎండ కదా, కోడిపోతానండి మంచి చలి వస్తుంది. ఇప్పుడు చలి ఎంత ఎండాకాలమైనా అంటే ఈ సంవత్సరంలో వేస్తుందండి, ముందు లేదు. ముందు లేదు. ఒక్కటే ఉన్నది లమ్మసింగ్, ఎన్ని ఉన్నాయి? ఇంత కైటపడ్డా ఇంకా మన పంటలు పంటలు ఎలా పండేవి ఏంటండి? ఈ సంవత్సరము పొలము ఎన్ని మందులు వేసినా 40 బస్తాలు వస్తుంది, 30 బస్తాలే వచ్చేయండి. 40 బస్తాలు రావాల్సింది 30 బస్తాలు వస్తున్నాయి. ఇంకా ఈ సామాన్లు చూడలు అంతే మామూలుగా ఈ సంవత్సరమే జల్లేములే సామాన్లు. ఈ పైప్ ఎక్కడి నుంచి వస్తాయి నీరు? ఇది పెడకుండా అంటే ఊట నీరు పంపేది కాదే? పంపేది కాదు, ఊటదే. ఊట నుండి మేము పైపులు పెట్టుకొని తెప్పించుకున్నాం. కలిగి 11 ఈ రెండు కాకుండా అసలు పక్క ఉన్నాయి ఇంకా తెలియదుగా ఉన్నాయి. ఆ వీధికి వెళ్తాను ఒకసారి, అది కూడా చూద్దాం. విశేషాలు ఏంటి, మీ యొక్క సమస్యలు ఏంటి అని చెప్తారేంటి? మాకు పంట ఏంటంటే అండి కాఫీ పండుతుంది, ఇంకా పసుపు, కందులు సిక్కుళ్ళు పోయి కదా, అంటే ధాన్యము ఒకప్పుడు పొలాలు ఉన్న వరకు ఉన్నాయి, లేని వరకు లేదు ధాన్యం. మీకు చింతపండు అది పండుతుందా? చింతపండు లేదండి. చింతపండు లేదు. కాఫీ అది కాఫీ ఉన్నది. మిరియాలు అవి పండుతాయా? మిరియాలు కొంచెం కొంచెం వేసుకున్న వరకు మట్టితో కట్టిన ఇల్లే కదా అది? అది కట్టేది అల్లది కట్టి పసుపు అయితే ఉడకబెడుతున్నారు. అదే ఉడకబెడుతున్నాం. పసుపు ఉడకబెడుతున్నాం. మొన్న తవ్వాం సార్, మొన్న వర్షం పడదు కదా, అప్పుడు ఎండాకాలం తవ్వుదామంటే తవ్వలేకపోయాం సార్. అందుకని గట్టి గుడ్డగా మొన్న ఉడకబెట్టి ఆరబెట్టాలి సార్. యాక్చువల్గా ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇక్కడ ఎన్ని ఇల్లులు ఉన్నాయో మ్యాక్సిమం 80% ఇల్లు లోపల నుంచి, అంటే వాళ్ళ గుమ్మంలో నుంచి ఎంత అద్భుతమైన లొకేషన్ కనబడుతుందంటే, కిందనంతా కంప్లీట్ గ్రీనరీ అంతా కనబడుతూ మంచి కొండలు, ఆ కొండల మధ్యలో నుండి చిన్న చిన్న పాకలు అంతా చూడటానికి ఏంటంటే చాలా అందంగా, ప్రతి ఇంట్లో నుంచి కూడా మంచి లొకేషన్ కనబడుతుంది. సో ఎదురుగా కనబడుతుంది వాళ్ళు వాడుతున్నటువంటి కర్రల పొయ్యిలు. ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ కర్రల పొయ్యిలో వాడతారు, ఎవరికి గ్యాస్ స్టవ్లు అయితే ఉండదు. కింద చూసారు ఇంటి ఎదురుగా చక్కగా పేడతోనే అలుక్కున్నాను అనమాట. ఈ లోపల నుంచి, ఇంటి లోపల నుంచి అంటే పాకలో నుంచి చూసినప్పుడు ప్రకృతి ఎంత అద్భుతంగా కనబడుతుంది. అదే మన ఇంట్లోని సీనరీస్ పెట్టుకుంటాం, పెద్ద సీనరీస్. ఇక్కడ మొత్తం ప్రకృతియే పెద్ద సీనరీ. మొత్తం ఏ ఇంట్లో నుంచి కింద నుంచి మేడకి వెళ్ళాలంటే ఇదే దారి, ఈ దారిలో కూడా ఇలా వెళ్తే మేడకి వెళ్ళొచ్చు మనం. అదే మాత్రం చూడలేదు తీసుకెళ్ళలేదు కానీ ఆ నీటి మందుకి వాడించారు, ఇంకా తగ్గట్లేదు. జ్వరం తగ్గట్లేదా? జ్వరం కాదు, తగ్గట్లేదు. రాత్రే మళ్ళా పడ్డాడు.
అయ్యయ్యో. ప్రతి నెలకు పడతానే ఉంటాడు. ఎప్పుడు అమావాస్య డాక్టర్లు పడకుండా 3,000 4,000 మరి బాగా చేయించుకున్నారు. అలాంటి తగలిరా మాత్రాలు వాడినప్పుడు మన సంఘం తరపున హాస్పిటల్ ఉంటాయి కదరా. ఉంటాగానే అక్కడ కూడా చూపించుకున్నారు కానీ ఇంకా తగ్గట్లేదు. మరి హాస్పిటల్ కిందకి వెళ్తారా మీరు? ఎవరైనా తీసుకెళ్తారా? నేను అడ్రస్ ఇస్తాను, ఫ్రీగా చేస్తారా ట్రీట్మెంట్? ఉన్నారా ఎవరైనా? ఉన్నారు ఇప్పుడు ఉన్నారా? ఇప్పుడు చింతపల్లిపోయారు మా ఆయన. లేరా మా బావ లేరా? ఉంది. నువ్వు చదువుకోలేదా? చదువుకోలేదు. మాట్లాడమే కదా జాడమంటే పొదంపేట అయిపోయింది. ఏదని తిరిగెళ్ళి మీ దూరు చాలా బాగుంది. దేంతో చెక్కతో చేశారు? అది మట్టితో? దేంతో? మొత్తం అంతా మట్టినా? పొట్టమట్ట? ఈ మ్యాప్ ఇది మట్టితో ఎంత అద్భుతంగా చేశారు. దాంతో శ్యామలు అందులో వేయడం వలన అందులో పైన ఉన్నటువంటి తొక్క బయటికి పోయి మంచి శ్యామలు బయటకు వస్తాయి. మీ దగ్గర శ్యామలే ఉన్నాయి? చూపించు ఒకసారి. ఓకే, దీని ద్వారా శ్యామలు అవి తయారు చేస్తారు. ఇది వీళ్ళ యొక్క వాడే వస్తువు అన్నమాట. ఈ విలేజెస్లోని ఒక వీధి నుంచి ఇంకో వీధికి వెళ్ళాలంటే ఇలాగ మెట్లు ఎక్కుకొని వెళ్ళాలి. ఎందుకంటే వీళ్ళు వంట చేసుకునేటప్పుడు వాళ్ళ వంటకు సంబంధించినటువంటి అడవిలో నుంచి తెచ్చినటువంటి కర్రలు అవి ఉంటాయి కదా, ఎలాగా పేర్చుకున్నారో చూసారు. వర్షాకాలం అడవిలోకి వెళ్ళడం అవ్వదు. వీళ్ళు చూసారు కదా, ఆ విలేజ్ వాళ్ళే ఇల్లు అది కట్టుకుంటున్నారు. ఎదురుగా కనబడుతున్నాయి కాఫీ తోటలు, మిరియాలు, ఇవన్నీ ఇక్కడ పండుతూ ఉంటాయి అన్నమాట. ఈ కొండ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఈ మిరియాలు, కాఫీ చాలా ఎక్కువగా పండుతూ ఉంటాయి. వీళ్ళు పండించినటువంటి కాఫీ విదేశాలకి కూడా వెళ్తుంది. ఈ చెక్కతో చేసినటువంటి టేబుల్ అరేంజ్మెంట్ చేశారు కదా, అంత అద్భుతంగా చేశారు. కింద నుంచి 2 చెక్కలు పెట్టి దాని మీద ఇది సెటప్ చేసుకున్నారు. వీళ్ళు కూర్చునే సిట్టింగ్ అరేంజ్మెంట్. ఇదే మేదకి ఎక్కి దారి వాళ్ళది. ఇక్కడ లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. చూసే ఫ్లవర్స్ అవి కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి, ట్రీస్ ఉన్నాయి. చుట్టూ చక్కగా మట్టి ఇల్లు చూడడానికి నీట్గా అందంగా అలంకరించినటువంటి వాళ్ళ యొక్క పరిసర ప్రాంతాలు. వీళ్ళు కట్టుకున్నటువంటి అంటే బట్టలు, అంటే వాళ్ళు వాడుకునేటువంటి వస్తువులు అవి ఎండబెట్టుకోవడానికి ఎంత అందంగా తయారు చేసుకున్నారో చూడండి. గ్రామాల్లోని ఈ విలేజెస్ అందరికీ చాలా అద్భుతం. కెత్తం ఇవన్నీ మేకల దొర్రెలు కూడా. సో ఎదురుగా కనబడుతుంది ఏంటంటే ఆ పైన కొండ చివరి నుంచి వచ్చినటువంటి వాటర్ని ఒక దగ్గర నిల్వ ఉండేలాగా చుట్టూ రాళ్ళు అవి పెట్టి దాన్ని ఉంచారు. సో ఈ ఊళ్ళో ఉన్నటువంటి చిన్నపిల్లలందరూ కూడా చాలా సరదాగా రోజు న్యాచురల్గా ఇక్కడే స్నానాలు అవి చేస్తూ ఉంటారు పిల్లలందరూ ఈ అద్భుతమైన ప్రకృతిలో. ఆ బ్రిడ్జ్ అది చూసారు కూడా ఎంత అందంగా ఉందో. చాలా అంటే చాలా బాగుంటుంది ఊరంతా కూడా. ఇది సంపంగిగా ఉంది. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.